హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను వాటర్ ప్యూరిఫైయర్ ఇంటిది సర్వీస్ చేపిస్తున్నాను. ఇదేమో దాని లోపల ఉన్న ఫిల్టర్స్, ఇవి మెయిన్ ఫిల్టర్స్. ఈ మూడు చేంజ్ చేయించామండి. ఈ మూడు చేంజ్ చేయించడానికి 4200 తీసుకున్నారు. మేము వాడే ఫిల్టర్ అయితే చాలా పాడైందండి. 2 ఇయర్స్ అయిపోయింది. యాక్చువల్గా అయితే 1 ఇయర్కి లేదా 1.5 ఇయర్కి చేంజ్ చేసుకోవాలి. మేము ఇంకా చూసుకోలేదు. లోపల ఫిల్టర్స్, బయట ఫిల్టర్, నెక్స్ట్ ఇగోండి ఈ పైప్స్ చూసారా లోపల ఎలా ఉన్నాయో, ఇవన్నీ మార్పించామండి. అవి చాలా పాడైపోయి ఫైనల్గా మార్చిన తర్వాత ఇగోండి ఇలా ఉంది. నెక్స్ట్ ఏమో ఇగోండి ఈ ట్యాప్ కూడా కొంచెం విప్పేసి క్లీన్ చేయించాను. మనం కూడా చేసుకోవచ్చు. ఇలా 6 monthsకి ఒకసారి ఫిల్టర్ చేంజ్ చేసుకొని మనం ఈ పైప్స్ ఒకసారి కడుక్కొని అలా చేంజ్ చేసుకోవచ్చు. అలా 1 ఇయర్ 2 ఇయర్స్ అలా వదిలేయకూడదండి, హెల్త్ ఇష్యూస్. ఇక్కడ చూసారా ఆయన విప్పుతున్నాడు, విప్పేసి క్లీన్ చేసి మళ్ళీ సేమ్ పెట్టేస్తున్నాడు. అయితే ఆయన రాగానే ఇలా కిందకు దించేసి మొత్తం దాని టాప్ తీసి ఆ పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి కొత్తవి అవన్నీ పెట్టారు పైన ఉన్నవన్నీ చూసారా. దాన్ని మళ్ళీ చెక్ చేస్తున్నారు ఎలా పనిచేస్తుంది ఏంటి వాటర్ అంతా. ఇదేమో టీడీఎస్ అండి, వాటర్ లెవెల్స్ చెక్ చేస్తుంది. నా దగ్గర కూడా ఉంది. ఏ వాటర్ ప్యూరిఫైయర్ యూస్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే కెంట్ యూస్ చేస్తున్నాం. ఇదైతే బాగానే ఉందండి. అయితే 4 months 5 monthsకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఇలా లోపల ఫిల్టర్స్ అయితే మాత్రం 1 year 1.5 year అయినా సరే చేంజ్ చేసుకోవాలి. 2 years 3 years వరకు మాత్రం వదిలేవద్దండి ప్లీజ్. అంతే ఈ వీడియో. టేక్ కేర్, బాయ్.